ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బర్త్డే షాపింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఇక్కడ కింద థంబ్నెయిల్ చూస్తేనే కదా అర్థమైపోయింది కదా, మేము ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. అసలు షాపింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే మా పాపది ఫస్ట్ బర్త్డే ఉంది ఆగస్ట్ 25th రోజు. సో షాపింగ్ అని వెళ్తున్నాము. మేము ఉండేది విలేజ్లో అని తెలుసు కదా మీ అందరికీ. సో నేను సిటీకి షాపింగ్కి వచ్చాను. ఇక్కడ మేము ఇంటి దగ్గర ఆటో మాట్లాడుకొని ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము, దిల్ష్ నగర్కి. నేను, మా మమ్మీ, అక్క ఇంకా పాప కలిసి వెళ్తున్నాము. మీ అందరికీ డౌట్ రావచ్చు, అక్క మీరు ఉండేది విలేజ్లో కదా, మళ్ళీ విలేజ్లోనే షాపింగ్ చేయొచ్చు కదా, సిటీకి ఎందుకు వచ్చారు అని. సిటీకి ఎందుకు వచ్చామంటే మా మమ్మీ వాళ్ళు మాకు బట్టలు ఇప్పిస్తారు కాబట్టి వాళ్ళంత దూరం ఎందుకులే, నేనే వచ్చి ఇంకా చిన్న చిన్న షాపింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను సిటీకి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాను బర్త్డేకి. సో మేము వెళ్ళిన షాపింగ్ మాల్లో అయితే మాకు చాలా కలెక్షన్స్ చాలా బాగా నచ్చాయి. ఇది వచ్చేసి సరూర్ నగర్ లేక్, అంటే ఇక్కడ వినాయకులు నిమజ్జనం చేస్తారు కదా అదే ఇక్కడ. ఇక్కడ పావురాలు చూడండి ఎంత బాగున్నాయి కదా. మేము ఇంకా ఆ రోజు తొందరనే స్టార్ట్ అయిపోయినాం, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో ఎర్లీ మార్నింగే వెళ్దామని అనుకున్నాం కానీ 11-12 అయింది. ఇంకా మేము దిల్ష్ నగర్కి వచ్చేసాము. ఇంటి దగ్గర ఆటో మాట్లాడుకొని ఇంకా దిల్ష్ నగర్కి రాగానే ఆటో దిగేసి మేము వెంటనే ఇంకా ఏ షాప్లకు మాల్లోకి వెళ్ళాలని డైలమాక్ లేకుండా మేము స్ట్రైట్ అండ్ వన్ అండ్ ఓన్లీ షాపింగ్ ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయాము. మాకు అక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇయ్యగానే కలెక్షన్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయని చెప్పగానే మేము సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి నేను ఇంకా మా పాపకి అక్కడే మేము కలెక్షన్స్ అనేది తీసుకున్నాము. బట్టలు మాకు తీసుకున్న క్వాలిటీలో ఉండే చాలా బాగుండే, ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బై వన్ గెట్ వన్ ఫ్రీలో కూడా ఉన్నాయి. కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిక్చర్ అప్లోడ్ చేశాం కదా, అది వచ్చేసి మా పాపకి పట్టు లంగా. అండ్ ఇది నా శారీ. నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను, మేము ఎలా వేసుకున్నాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా షాపింగ్ అయిపోగానే బిల్ పేమెంట్ ఇచ్చేసి ఇంకా మేము కిందికి వెళ్ళిపోయినాము. ఇంకా మేము బయటకు వచ్చేసినాక బయట కూడా మాకు కొంచెం స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది కదా, గర్ల్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి కదా. సో మేము ఇంకా బయటకి వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్, చెప్పులు, ఇయర్ రింగ్స్ అలాగే ఇంకా అన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఇంకా దిల్షనాలు అంటే మనకు అన్ని బట్టల షాప్లో ఉంటాయి కదండి, ఇంకొకసారి వేరే షాప్లకు కూడా వెళ్ళి చేసుకున్నాము. కానీ మేము చెప్పాలంటే ఆర్ఎస్ బ్రదర్స్లోనే షాపింగ్ చేసాము. మన కలెక్షన్స్ అయితే సూపర్గా ఉంది. ఇంకా స్ట్రీట్ సైడ్ కూడా మాకు కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అయిపోయినాము. ఇంకా రిటర్న్ అక్కడే ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రోజు ఇక్కడ మా అక్క మా కోసము చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. మీ అందరికీ చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిన ప్రాసెసే కదా. సో నేను ఫుల్ ప్రాసెస్ చూపించట్లేను ఇక్కడ, జస్ట్ మా అక్క మ్యాగ్నేట్ చేసే వీడియో మాత్రమే నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగే మేము బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, బిర్యానీ కూడా అయ్యింది. బిర్యానీ అయ్యేంత వరకు కూడా మేము వెయిట్ చేయలేము, అంత బాగా చేస్తుంది మా అక్క బిర్యానీగా పూర్తి అయినాక మేము ఇంకా సర్వ్ చేసుకొని వేడి వేడి బిర్యానీ తిని ఇంకా మేము మధ్యాహ్నం స్లీప్ చేసినాము, అంటే ఒక నాప్ వేసేసాము. ఇంకా అదే రోజు ఈవినింగ్ టైంలో మేము మా వదిన దగ్గరికి వెళ్ళినాము. అంటే మా వదిన బ్యూటీషియన్, తను చాలా బాగా మేకప్, శారీ డ్రేపింగ్ అన్నీ చేస్తుంది. మీకు నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, తను చాలా బాగా మేకప్ చేస్తుంది. మీకు ఈ వీడియోలో చూడండి, నేను ఇక్కడ మా పాపకి హెయిర్ కట్ చేపిద్దామని పార్లర్కి తీసుకెళ్ళాను. ఇంకా మీకు తన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please press the bell icon for more updating videos. Until then, wait for the next video.